మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. అలాగనే దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, సంఘస్థలారా, పోయిన ఆదివారం మీ మధ్యకు ఒక మంచి సందేశాన్ని తీసుకుని రావటానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. అలాగే మీరందరూ కూడా, సంఘస్థులందరూ కూడా చేరి ఒక చోట చేరి, అంటే ఎవరి గృహంలో వాళ్ళు చేరి నేను చెప్పిన వర్తమానాన్ని చక్కగా మీరు విన్నారు. ఆ రోజు ఆరాధనలో మీరందరూ పాల్గొని ప్రార్థనలు కూడా ఉన్నారు. అవి నాకు మీరు వాట్సాప్లో పంపారు. నేను చూసి చాలా సంతోషపడ్డాను. చాలా మంచిది. మనకి ప్రజెంట్ మే 3 వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి సో అప్పటి వరకు కూడా మనం ఇలాగే మరి వాట్సాప్ల ద్వారా, అలాగే నేను మనకి ఫేస్బుక్ల ద్వారా నేను మీకు వర్తమానాన్ని మరి అందించడానికి, అలాగే మీరు ఆ రీతిగా నా మాటలు వినటానికి ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ వెళదాం. నెక్స్ట్ సండే కూడా ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకు తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను. ప్రేమించే దేవుడు ప్రాణం తీస్తాడా, ప్రేమించే దేవుడు ప్రాణం తీస్తాడా అనే ఒక అంశాన్ని మీ మధ్యకు తేవాలని ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థించండి. సో ఈరోజు మనకు మరి బైబిల్ క్లాసులో నుండి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆలోచిస్తున్నాను. శ్రద్ధ కలిగి మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ సండే చెప్పిన ఆ సందేశానికి మరి కొనసాగింపుగా కొన్ని విషయాలు నేను మీ మధ్యకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజు చెప్పిన సందేశం ఏంటంటే, నీ కాలాన్ని వృధా చేస్తే ఏమవుతుంది, నీ కాలాన్ని వృధా చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని మనం విన్నాము, వింటూ వచ్చాము. కాబట్టి కాలాన్ని వృధా చేయొద్దు. లాస్ట్లో, ఆఖరిలో, చివరిలో నా ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద మీకు ఒక వాక్యాన్ని మరి చూపించడం అనేది జరిగింది. నిజానికి అది లూకా సువార్త 16:25 వచ్చును యాక్చువల్గా, కానీ బై మిస్టేక్ అది 26వ అధ్యాయము ఎడిటింగ్ చేసినటువంటి రాజు కొంచెం చిన్న మిస్టేక్ వల్ల అట్లయింది. మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి దాని గురించి ఎక్కువగా క్లారిఫికేషన్ అవసరం అనుకుంటున్నాను. సరే, ధనవంతుని గురించి చివరిగా నేను మీకు ఆ వాక్యాన్ని చూపించి క్లోజ్ చేశాను. ధనవంతుడు తన జీవితకాలం అంతే కూడా తనకిష్టమైన సుఖాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం. ధనవంతుడు తన జీవితకాలం అంతే కూడా తనకిష్టమైన సుఖాన్ని అనుభవించాడు కాబట్టి ఆ వ్యక్తి పాతాళంలో యాతన పడుచుండెను అని. దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన 70 లేక 80 సంవత్సరాలు మన యొక్క ఆయుష్కాలంలో మన ఇష్టానుసారంగా, మన ఆలోచన ప్రకారంగా, మన శరీరానుసారంగా మనం గనక జీవిస్తే ఖచ్చితంగా పాతాళం వెళతాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ 70 సంవత్సరాలలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వృధా చేసుకోకుండా, మన సుఖాన్ని గురించి ఆలోచించకుండా దేవుడు మనకు ఏమి చెప్పి పంపించాడో అది మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున మనిషి తన సుఖం కోసమే ప్రతిదీ తాను చేస్తూ ఉంటాడు. అతను సుఖపడటానికి ఏ పనైనా చేస్తాడు. ఆ వ్యక్తి తన ఇష్టాన్ని చేసుకోవడానికి తనకి 70 సంవత్సరాల ఆయుష్కాలం సరిపోవట్లేదు. ఇంకా ఉంటే బాగుండేది, నాకు ఇంకా బ్రతికితే బాగుండు. 70 సంవత్సరాల వయసులో తనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ గారు ఎన్ని వేలైనా ఇస్తానండి, లక్షలు ఇస్తానండి, నన్ను మీరు బ్రతికించండి, నా ఆయుష్కాలను పెంచండి అని అడుగుతూ ఉంటాడు. అంటే 70 సంవత్సరాలు అతను జీవించిన జీవితం తన ఇష్టానుసారంగానే జీవిస్తానే వచ్చాడు. తనకి ఏది ఇష్టమైందో తను సుఖంగా బ్రతకడానికి తను ప్రతిదీ చేస్తూ వచ్చాడు.
అంటే లాస్ట్ దశలో కూడా ఆ యొక్క వ్యక్తి ఇంకా చాలలేదు, సరిపోలేదు, నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా జీవించాలి, నన్ను మీరు అవసరమైతే నా యొక్క కడుపు కోసి నన్ను బ్రతికించే డాక్టర్ గారు అంటారు. అంటే మనిషి అనుభవించి అనుభవించి సుఖాలు అనుభవించి తన యొక్క కోరికల ప్రకారంగా జీవించి జీవించి చాలక ఇంకా బ్రతకాలి, ఇంకా జీవించాలి అని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు మానవుని యొక్క ఆయుష్కాలాన్ని పెంచాలని పరిశోధన చేస్తూ ఏమన్నారంటే, మానవుని యొక్క ఆయుష్కాలాన్ని 12 సంవత్సరాలకు మేము పెంచుతామని ఈ ప్రపంచానికి వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమంటే మానవుని యొక్క ఆయుష్కాలాన్ని 12 సంవత్సరాలు పెంచే అంత శక్తి, అంత జ్ఞానము, అంత ఔషధం ఉందా? తప్పండి. ఎందుకనంటే నేను మీకు మొన్న చెప్పాను, అదేంటంటే ఒక మందు బయటకు వచ్చేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ ఏ రీతిగా ముందే ముద్రించి మరీ పంపిస్తారు, అలాగనే మన భూమి మీదకు రాకముందు మన పుట్టుకతో పాటు మన చావు కూడా దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాసుకుని మరీ పంపిస్తాడు. కాబట్టి మానవునికి దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో ఒక వ్యక్తికి, అంతకు మించి ఒక రోజు కాదు కదా, 1 గంట కూడా మనిషి బ్రతకలేడు. దానికి ఆధారం ఏంటి చెప్పమంటారా? యోబు గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూస్తే 14వ అధ్యాయము 5వ వాక్యంలో నుంచి, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య వినండి, మనిషి యొక్క ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము, ఓకే మచ్చా, మించజాలని వయ పరిమాణం అంటే 1 గంట కూడా నీవు పెంచలేనంతగా దేవుడు ముందుగానే గీత గీశాడంతే. నువ్వు ఎలా పెంచుతావు? అది వీలుపడని విషయం అండి. మానవుని యొక్క ఆయుష్ కాలం పెంచుతానని ఈ రోజున వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ అబద్ధాలు, అబద్ధాలు. ఎందుకంటే ఏ మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని ఎవరు పెంచలేరు. దేవుడు ముందుగానే మించజాలని ఆయుష్కాలం ఇచ్చాడు. అంతకు మించి నువ్వు బ్రతకలేవు. ఒకవేళ పెంచితే దేవుడే పెంచాలి తప్ప మనిషిగా ఎవరు కూడా ఆయుష్కాలాన్ని పెంచలేడు. కాబట్టి మనిషి అతను జీవించే 70 సంవత్సరాల్లో తాను అనుభవించే సుఖము తన ఇష్టానుసారంగా జీవించిన అది ఇంకా చాలట్లేదు. ఆ వ్యక్తికి ఇంకా 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 బ్రతకాలి, ఇంకా 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 అనుభవించాలనే ఆశ. అంటే బ్రతికినంత కాలం కూడా పాపాలు చేస్తూ, తప్పులు చేస్తూ, తన శరీర కోరికలు తీర్చుకోవడానికి తన జీవితకాలం అంతే కూడా అయిపోతుంది. అందుకనండి దేవుడు ఏం చేశాడంటే, అసలు యాక్చువల్గా అసలు ప్రారంభంలో దేవుడు మానవుని యొక్క ఆయుష్కాలం అండి సుమారుగా 1000 సంవత్సరాలు అని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి మనిషి ఆదామైన ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తే, మొదటి మానవుడైనటువంటి ఆదాం గురించి ఆలోచన చేస్తే సుమారుగా 930 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత తన కుమారుడు షేతు సుమారుగా 912 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఎనోష్ అనే వ్యక్తి 905 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు కేయినాన్ సుమారుగా 910 సంవత్సరాలు జీవించాడు. నోవహు గారు 950 సంవత్సరాలు. అందరికన్నా ఎక్కువగా జీవించినటువంటి వ్యక్తి మెతూషెల 969 సంవత్సరాలు జీవించాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ప్రారంభంలో మానవుని యొక్క ఆయుష్కాలం సుమారుగా దేవుడు 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు.
ఈ 1000 ఏండ్ల ఆయుష్కాలం ఇస్తే మనిషి 100 సంవత్సరాలు తను తప్పులు చేసి ఇంకొక మరి మిగిలిన కాలంలోనైనా మరి బాగున్నాడా అని అంటే, మనిషి గురించి దేవుడు ఒక మాట రాస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయము 5 వాక్యంలో నుంచి ఒక మాట మనం కనుక ఆలోచన చేస్తే, నరుల చెడుతనము ఆ భూమి మీద గొప్పదనియు ఆ వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఆ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు ఆ యెహోవా చూచి ఆ తాను ఉమ్, భూమి మీద నరులను చేసినందుకు ఆ యెహోవా సంతాపము నొంది ఉమ్. తన హృదయంలో నొచ్చుకొనెను. తన హృదయములో నొచ్చుకొనెను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతే కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అంటే మనిషి అసలు పూర్తిగా టోటల్ గా టాప్ టు బాటం ఏం బాగలేదు. బాల్యము నుంచే చెడు ఆలోచనలు. మానవుని యొక్క హృదయం మంచిది కాదని ఇదే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వాక్యంలో ఉంటుంది. సో కాబట్టి మనిషి యొక్క జీవితం సరిగా లేదు. ఏమండి, 1000 సంవత్సరాలు కూడా మనిషి తప్పు చేస్తూనే ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తాడో, పాపం చేస్తాడో, తండ్రి మనసు ఎంతో భారంగా ఉంటుందండి. తన హృదయం అంతా కూడా బరువెక్కిపోతుంది. ఈ మాట మనకు కావాలంటే ఆదికాండము 18వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి మనం గనక ఆలోచన చేస్తానండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను. ఏమండి, చాలా వారు చేసినటువంటి పాపము దేవునికి భారంగా ఉందంటండి. అంటే మనుషులమైన మనం చేసేటువంటి తప్పులు, మన పాపాలు దేవునికి మనసు బరువెక్కిపోతుందండి, భారంగా ఉంటుందండి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ప్రారంభంలో 1000 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. 1000 సంవత్సరాలు కూడా మనిషి అలాగే జీవిస్తున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి మనం ఆలోచన చేస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇంకొకసారి, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. అదండి, మనుషులు చేస్తున్న పాపాలను బట్టి దేవునికి మనసు బాధేసి 1000 ఏండ్ల సంవత్సరాల నుంచి దేవుడు తగ్గించేశాడు. 120 సంవత్సరాలకు వచ్చేసింది. అర్థమైందండి, 120 సంవత్సరాలకు వచ్చేసింది. సరే పోని 120 సంవత్సరాలైనా మరి మనిషి ఏమన్నా మారాడా, మార్పు వచ్చిందా అనంటే, 1000 సంవత్సరాలు చేసే పాపం అంతా కూడా మనిషి 120 సంవత్సరాలలోనే చేసేస్తున్నాడు. దేవుని మనసు బాధేసే మార్లు ఆయన ఏం చేశారంటే 120 నుంచి తగ్గించేశాడు. 90వ కీర్తన 10వ వాక్యాన్ని చూద్దాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఓకే అమ్మా, 120 సంవత్సరాల నుంచి దేవుడు 70 సంవత్సరాలకి తగ్గించేశాడు. అర్థమైందండి, మానవుని ఆయుష్కాలం తగ్గిపోయింది. ఇంకా అక్కడి నుంచి మనము మరి ఆలోచించినట్లయితే 39వ కీర్తన దావీదు కాలం వచ్చేసరికి ఆయుష్కాలము ఇంకా తగ్గుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 39వ కీర్తన వచ్చిన 5 చూద్దాం. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేశావు అన్నాడు. ఇంకా తగ్గిపోయిందండి. 1000 ఏండ్ల ఆయుష్కాలం నుంచి 120, అక్కడి నుంచి 70. మానవుని ఆయుష్కాలం బెత్తెడంత వచ్చేసింది. అర్థమైందండి, కాలం అంతా కూడా తగ్గిపోతుంది. ఇక లాస్ట్కి మానవుని ఆయుష్కాలము ఎట్లా వచ్చిందంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14 చూద్దాం.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఓకే అమ్మా, మానవుని యొక్క ఆయుష్కాలము అంతలో కనబడి ఇంతలో, ఏమండి, అంతలో కనబడి ఇంతలో మాయమయ్యేటువంటి ఆవిరండి. నిజానికి మనం ఆలోచిస్తానండి, నిజానికి మనం దీని గురించి ఆలోచించినట్లయితే మానవుని యొక్క ఆయుష్కాలము 1000 ఏండ్ల నుంచి ఎంతగా దిగజారిపోయిందండి. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటిది మానవుని యొక్క జీవితం. ఏమండి, అంత అల్పమైనదండి. ఈ అల్పమైనటువంటి ఈ యొక్క జీవితంలో మనిషి ఎలా ఉంటున్నాడంటే దానికి ముందు వాక్యం మనం చూడొచ్చు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏమండి, మనుషులు ఏరా మనం సిటీ వెళదామా, హైదరాబాద్ వెళదామా, లేదంటే సికింద్రాబాద్ వెళదామా, లేదా పలానా సిటీ వెళదామా, టౌన్ పోదామా, ఇది సంపాదిద్దామా, అది సంపాదిద్దామా, ఇది చేద్దామా, అది చేద్దామని ఎప్పటి చూసినా ఏమి సంపాదించాలా, ఎలా సంపాదించాలని డబ్బు గురించే మనిషి ఆలోచన. ఏమండి, సంపాదించిన వాళ్ళందరూ కూడా సంపాదించిన మొత్తం ఇక్కడే వదిలేసి మన కళ్ళ ముందే పోతున్నారు కదండి. ఏమండి, సంపాదించిన వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయినా మనిషి ఇంకా ఏదో సంపాదించాలనేటువంటి అల్పమైన జీవితం కదండి. ఆవిరి లాంటిది మానవుని ఆయుష్కాలం. ఇంత తక్కువ ఆయుష్కాలం అయినా ఏదో సంపాదించాలనేటువంటి ఆలోచన, దేవుని గురించి ఆలోచన లేదండి. నేను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మనిషికి లేదు. డబ్బు 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 సంపాదన ఇదే బడి లెక్సిన దగ్గర నుంచి కూడా మనిషి ఎలాంటి ఆలోచన అంటే సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారే చెప్తారు. ఏమనంటే మనుషులు ఇక ఆలోచన విధానం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి బట్టలు వేసుకుందామని మనిషి ఎలా ఆలోచన చేస్తూ ఉంటాడంటండి. బ్రతికినంత కాలం కూడా దీని గురించే ఆలోచన. ఏమండి, దీని గురించి ఆలోచన. ఆకాశ పక్షులను చూడండి, అవసర విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు వాటికన్నా మీరు శ్రేష్ఠులు కదా. ఆయన మిమ్మల్ని పోషించలేడా? ఏమండి, ఆయన మనందరినీ పోషించలేడండి. పోషిస్తాడు, కానీ మనిషికి నమ్మకమే లేదు. ఇప్పుడు కూడానండి మన వాళ్ళందరూ కూడా లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి అసలు ఏమి తినాలా, ఏమి తాగాలా, కూరగాయలు ఏం తెచ్చుకోవాలా, ఫ్రూట్స్ మరి ఏం తెచ్చుకోవాలా, మనకి మరి ప్రజెంట్ పనులేమి లేవు. తర్వాత మరి 3వ తారీఖు వరకు కూడా మరి లాక్డౌన్లో ఉంది. ఆ తర్వాత ఎలా బ్రతకాలి, ఏ పని చేసుకోవాలి, మరి హౌస్ రెంట్ ఏంటి, మరి పిల్లలేంటి, మనమేంటి, తిండేంటి, భవిష్యత్తు గురించి మనిషి ఆలోచన అండి. రేపేమి సంభవించునో నీకు తెలియదు కదా. భవిష్యత్తు గురించి మనకెందుకండి? రేపటి గురించి చింతించవద్దు అన్నాడు కదండి దేవుడు. ఏమండి, రేపటి గురించి మీరు చింతించవద్దు అంటే భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు అని అంటే మన పొద్దుగూకులు కూడా ఎలా బ్రతకాలి, ఏమి తినాలి, ఎలా జీవించాలి, దీని గురించే మనకు పొద్దుగూకుల ఆలోచన. పనులు లేవు, ఎలా ఫుడ్ ఎలా? ఏమండి, అడవిలో ఉంటున్నటువంటి ఏలియా గారికి ఆహారాన్ని ఎవరు పెట్టారండి? ఏ గవర్నమెంట్ పెట్టిందండి? ఏమండి,
ఏ గవర్నమెంట్ పెట్టింది? ఏ రాజుగారు పెట్టారండి? దేశమంతా క్షామంలో ఉందండి. దేశమంతా ఫుడ్ లేకుండా ఉన్నారండి, క్షామంతో. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలను పోషించడానికి దేవుడు కాకుల్ని పంపించాడండి. సారిపోతే విధరాల దగ్గరకు ఏలియాని పంపించాడండి. ఇవన్నీ మనం వింటున్నాం కదండి. ఎప్పుడు కూడా వినే విషయాలే వింటాం, వాక్యాలు వింటాం, కానీ అవి మైండ్కి ఎక్కదండి. సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని మనము దానిని మనకి జీవితానికి అన్వయించుకోవడానికి ఇష్టపడలేం కదండి మనం. నా ప్రియమైనటువంటి దేవునిక పిల్లలారా, నా మాటలు మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే ఆలోచించబక్కండి. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏమి తినాలి అని వీటి గురించి అస్సలు మనం ఆలోచన చేయదండి. ఆయన చెప్పాడు, ఆకాశ పక్షులు కానీ మీరు చాలా శ్రేష్టమైన వారు కదా అని చెప్పి. కానీ మనమేమో బ్రతికినంత కాలం కూడా వీటి గురించి ఆలోచన. ఏం సంపాదిద్దాం, ఇల్లు కట్టుకుందాం, మరి బంగారు సంపాదిద్దాం, ఈ బడే తప్పండి. దేవుని గురించి ఆలోచన లేదు కదండి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆయన ఏమన్నారంటే, మీరు వీటి గురించి ఆలోచన చేయొద్దు. మరి దేని గురించి? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఓకే అమ్మా, ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి అన్నాడు. మనం ముందు వెతకాల్సింది ఏంటంటే ఇదిగండి, ఆయన నీతిని వెతకమన్నాడండి. నీతి అంటే ఏంటి అర్థము? నీతిని వెతకమన్నాడు. నీతి అంటే అర్థం ఏంటి? నీతి అంటే అర్థం ఏంటో ఏదైనా బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్, బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. నీతి అంటే ఏంటి అర్థము? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును. ఓకే అండి, ఏమండి, నోవాహు కాలంలో, ఆ భయంకరమైన జలప్రళయము ఆ కాలంలో నోవాహు గారు నీతిని ప్రకటించాడంటండి. అంటే నీతిని ప్రకటించడం ఏంటి? ఆయన సువార్త ప్రకటించాడు కదండి. అప్పటి జనాంగానికి తను ప్రకటించింది ఏంటి? సువార్త ప్రకటించాడు. సువార్త అంటే అర్థం ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13 చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. అనగా సత్యవాక్యం అంటే అనగా, వాక్యం అంటే అనగా సువార్తను. అంటే వాక్యమన్నా సువార్తన్నా ఒకటే. కాబట్టి నోవాహు గారు నీతిని ప్రకటించారంటే సువార్తను ప్రకటించాడు. సువార్త అంటే వాక్యం. కాబట్టి ఆయన వెతకమని ఏమిటంటే నీతిని వెతకండి ముందు అనంటే వాక్యాన్ని వెతకండి అన్నాడు. ఎందుకు వాక్యాన్ని వెతకాలంటే మనందరికి పరలోకం ఇచ్చేది వాక్యమే కాబట్టి, మనందరినీ నిత్య జీవాన్ని చేర్చేది వాక్యమే కాబట్టి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వాక్యంలో ఉంటుందండి. ఏమనంటే లేఖనముల యందు మాత్రమే మీకు నిత్య జీవము అని. అంటే పరలోకం ఇచ్చేది వాక్యమే కాబట్టి మీరు దాన్ని వెతకమన్నాడైనా. కానీ దాన్ని మానేసాం, మనం వెతకటం మానేసాం. బైబిల్ చదవం, బైబిల్ చూడం, నేర్చుకోము, స్టడీ చేయం, పట్టించుకోం, వాక్యం వినం. ఒకసారి యేసుక్రీస్తు వారు గృహానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ 2 అక్క చెల్లెలు ఉన్నారు. వారిలో ఒక ఆమె గురించి యేసు ఒక మాట అంటారు. ఒకసారి చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 41వ వాక్యం ఒకసారి మనం విందాం. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి. ఏమండి, మనిషికి పనులు
ఎక్కువైతే విచారమే ఉంటుంది. ఏమండి, డబ్బు మీద ధ్యాస పెడితే, సంపాదన మీద ధ్యాస పెడితే, ఏమండి బిజీ షెడ్యూల్ మనిషి ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నారు. లేకపోతే పొద్దున్న లెగ్స్ దగ్గర నుంచి నైట్ వరకు ఏదో ఒక పని సంపాదించే విషయంలో ఏదో ఒక పని బిజీ కలిగి ఉంటున్నాడు. ఆ బిజీ మానవుని విచారంలోనికి తీసుకుని పోతుంది. మార్తమ్మ, నీవు అనేకమైనటువంటి వర్క్స్ పెట్టుకున్నావు, విచారపడుచున్నావు. అయితే వీటన్నిటికన్నా అవసరమైనది ఒక్కటే అన్నాడు. ఆ తర్వాత మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఒక్కటే, మీకు సహోదరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందన్నాడు. ఏంటది? అమ్మా, ఈ పనికిమాలిన పనులు పెట్టుకున్నావు పొద్దుగూకులు, వీటన్నిటికన్నా అవసరమైనది ఒకటే. నీ సహోదరి ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఇంతకీ మరియమ్మ గారు ఏం చేస్తున్నారు అని చూస్తే అదే 10వ అధ్యాయం 39వ వాక్యం చూద్దాం. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. బోధ వినుచుండెను. అదే చెప్పాడు ఆయన. మార్తమ్మ, అవసరమైనది ఒకటేనమ్మా, అది నీ సహోదరు చేస్తుంది. ఏంటది? ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన మాటలు వింటూ ఉంది. నా ప్రియమైన దేవునికి పిల్లలారా, అవసరమైనది ఒకటే, ఉత్తమమైనది ఒకటే, అదే దేవుని యొక్క వాక్యం. అదే వెతకమన్నాడు ఆయన. నా నీతిని వెతకండి మీరు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా పిల్లలు ఏంటి, భర్త ఏంటి, భార్య ఏంటి, భవిష్యత్ ఏంటి, రాబోయే కాలంలో భారతదేశానికి ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అధికారులకు, రాజ్యాతి నేతలకు, సీఎంలకి, పిఎంలకి జుట్టు పీక్కుంటున్నారు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకుని పోవాలని అందరూ కూడా తబ్బిబ్బైపోతున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇప్పుడు మే 3 వరకు మొత్తం 40 దినాలు లాక్డౌన్ అంటే ఎలా? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ఎలా ఉండాలని ప్రతి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మనం ఎందుకన్నా ఆలోచించడం చెప్పండి? దేవుని పిల్లలమండి మనం. ఇక వాళ్ళకి మనకి తేడా ఏముందండి? ఏం పర్వాలేదు, నా నీతిని వెదుకు అన్నాడు. అవన్నీ నేనే చూసుకుంటాను. ఏమి తినాలి, ఏం తాగాలి, బట్టలేంటి, ఫ్యూచర్ ఏంటి, వద్దు ఆలోచన చెయ్యొద్దు, నేను చూసుకుంటాను. నీవు మాత్రం నా నీతిని వెతుకు, నా వాక్యాన్ని వెతుకు. బైబిల్ ఏముందో ఆలోచన చెయ్యి. బైబిల్ దేవుడు ఏం చెప్పాడు విను, దాని ప్రకారంగా బ్రతుకు. ఎందుకంటే మనందరినీ పరలోకం తీసుకుని వెళ్ళేది ఆ వాక్యమే కాబట్టి. అందుకని అవసరమైనది ఒక్కటేనమ్మా, అన్నిటికన్నా ఉత్తమమైనది అది ఒక్కటేనమ్మా. అది నీ సహోదరి ఎంచుకుంది. నీవేమో విస్తారమైన పనులు పెట్టుకుని చింతించుచున్నావు, విచారపడుచున్నావు. నీ మనసు ప్రశాంతత లేదు. చక్కగా ఆమైతే దేవుని వాక్యాన్ని వింటా ఉంది, ఆయన పాదాల దగ్గర ప్రశాంతంగా ఉంది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మాత్రమే మనిషికి నెమ్మదినిస్తుందని 119వ కీర్తనలో రాయబడి ఉంటుందని. మనిషికి ఇచ్చే నెమ్మది వాక్యం తప్ప ఇంకోటి లేదని. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ కాలాన్ని వృధా చేయదు. మీ కాలంలో 66 పుస్తకాలు దేవుడు ఇచ్చాడు. ఈ 66 పుస్తకాలలో దేవుడు ఏమి రాయించాడు, కన్న తండ్రి ఏమి చెప్పాడు, ఏమో రాయించాడు, చూద్దాం, వెతుకుదామని మనం ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేయాలి. నా నీతిని వెతకండి అన్నాడు ఆయన. అనగా వాక్యాన్ని వెతకాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనని వెతకండి. రెండవది, రాజ్యాన్ని వెతకమన్నాడు. రాజ్యం అంటే ఏంటి? అదే 6వ అధ్యాయము 33వ వాక్యం కనుక మనం ఆలోచన చేస్తే, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు.
రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి అని అంటే, రాజ్యం అంటే ఏమిటో మనకు తెలియాలంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యానికి వెళ్దామండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. ఓకే అండి. ఏమంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, గొర్రెపిల్ల తన యొక్క రక్తాన్ని ఇచ్చి మనుషులను కొని రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే అండి. తన యొక్క రక్తాన్ని ఇచ్చి గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు కదండి. అంటే ప్రకటన గ్రంథము రూపకాలంకార భాషలో రాయబడింది కాబట్టి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని ఇచ్చి మనుషులను కొని దేవుని కోసం ఒక రాజ్యాన్ని స్థాపించాడు అన్నది. ఏమండి, ఈ రాజ్యం అంటే ఏమిటి అనేది మనకి ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూడొచ్చు. ఓకేమా, చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆమేన్. ఓకే అమ్మా, చాలండి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అక్కడేం చూసాము ప్రకటనలో? ఆయన తన రక్తం ఇచ్చి మనుషులను కొని రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడేముందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు, అక్కడేమో రాజ్యాన్ని సంపాదించాడు అని ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. రాజ్యం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? కాబట్టి ఇక్కడ ఆయన వెతకమన్నది ఏంటంటే, రాజ్యాన్ని వెతకమన్నాడు, అనగా సంఘాన్ని వెతకమన్నాడు. దేవుని పిల్లలారా, నా నీతిని వెతకండి. రెండవది, సంఘాన్ని వెతకండి. సంఘంగా ఒకప్పుడండి ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు అప్పటి కాలంలో వారికి బోధలు విని మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళండి. వాళ్ళు ప్రతిదినము ఏమండి అపోస్తలుల బోధ ఎందును, మరి ప్రార్థన ఎందును, సహవాసం పొందును, రొట్టె విరచట ఎందును ఎడతెగగా ఉన్నారు. ప్రతిదినం అండి. ఒకసారి మనం చూస్తే అపోస్తలులు 2వ అధ్యాయము 46వ వాక్యం మనం చూడొచ్చు. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ప్రతి దినము సంఘముగా వాళ్ళు కూడుకునే వాళ్ళు. ఏమండి, నా రాజ్యాన్ని వెతకండి నిజంగా సంఘముగా మనం అందరం కూడాలి. ఒకప్పుడు దేవునికి పిల్లలు ఒక సంఘముగా వాడు చేరి దేవునికి మాటలు వింటూ సహవాసంలో ఉంటూ రొట్టె విరుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున నా ప్రియమైన దేవునికి పిల్లల సంఘముగా కూడుకోవడానికి మనకు అవకాశం లేదు. ఎందుకనంటే ఈ భయంకరమైన విపత్తుని బట్టి నా మాటలు మీకు అర్థమవ్వాలి. రొట్టె విరిచేటువంటి కార్యక్రమం లేదు. ఒక సంఘంగా కూడుకునే అవకాశం లేదు. ఏమండి, నిజానికి మనం ఆలోచన చేస్తే సంఘం అంటే ఆయన యొక్క శరీరమే. ఏమండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచ్చిన ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ సంఘము ఆయన శరీరము అని ఉందండి. ఏమండి, ఆ సంఘం అంటే ఆయన శరీరం. ఏమండి, మనమందరం కూడా ఒక సంఘముగా మనం కూడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. సంఘం అంటే ఆయన శరీరం. ఓకే, సంఘం అంటే ఆయన
ఆ శరీరం. మరొక వాక్యాన్ని మనం ఇంకా చూసి మరి ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు. ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్పుకుంటూ యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, నా యందు మీరు తీగలైన మీరు, నేను ద్రాక్షావళిని, మీరేమో తీగలు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ అయిన మీరు ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తు వారిలో నిలిచి ఉంటేనే గాని, యేసు అంటే సంఘం, నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు, మీరును ఫలింపరు, మీరును ఫలింపరు అని చెప్పాడు. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. తీగ అంటే మనం, ద్రాక్షావళి అంటే యేసుక్రీస్తు. ఆయనే చెప్పాడు కదండి, సంఘం అంటే యేసుక్రీస్తు వారు, మనము దాంట్లో ఉన్న పార్ట్స్, అవయవాలు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగే ద్రాక్షావళితో అంటుకట్టబడి ఉంటేనే తప్ప అది ఫలిస్తుంది. నాకు వేరుగా ఉండి, ఆ తర్వాత వచ్చిన 5 ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, ఎస్, సంఘమనే సంఘానికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అదండి. ఓకే అమ్మా. సంఘంలో అంటుగట్టబడి ఉంటేనే, సంఘంతో ఉంటేనే, సంఘంతో సహవాసం చేస్తేనే మనం ఫలిస్తామండి. కానీ సంఘానికి వేరుగా ఉంటే, సంఘానికి దూరంగా ఉంటే, నాకు వేరుగా ఉండి సంఘానికి మీరు వేరుగా ఉండి, సంఘం అంటేనే ఆయన అంటేనే ద్రాక్షవల్లి, ఆ ద్రాక్షవల్లే సంఘం. సంఘానికి వేరుగా ఉంటే మీరు ఫలించలేరు. అందుకని మీరు సంఘాన్ని వెతకండి, రాజ్యాన్ని వెతకండి, నా రాజ్యమును మీరు వెతకండి అన్నాడు. అదే దానికి భావం. మన ప్రతిదినము సంఘముగా చేరితేనే, కూడి ఉంటేనే మన యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దేవుని పిల్లలారా, ఈ రోజున మనమందరము సంఘంలో కూడుకునేటువంటి అవకాశం లేదండి. ఏమండి, ఆయనేమో నా నీతిని వెతకండి, వాక్యాన్ని వెతకండి, అలాగనే నా రాజ్యాన్ని వెతకండి, సంఘాన్ని మీరు వెతకండి అనేమో ఆయన చెప్పారు. కానీ సంఘంగా కూడికిన అవకాశం లేదు ఈ రోజున. ఎందుకని? కారణం ఏంటి? కారణం ఏంటంటే, మనమందరం లాక్డౌన్లో ఉండిపోయాం. లాక్డౌన్లో ఎందుకు ఉండాలి అసలు? మనం ఎందుకున్నామనంటే, ఇదిగో బయట భయంకరమైనటువంటి విపత్తు, తెగులు, వైరస్, భయంకరమైన వైరస్, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి విస్తరిస్తుంది. అందుకని ఎవ్వరు బయటికి రాకూడదు, అందరూ ఇంట్లోనే ఉండాలి. సంఘంగా కూడికిన అవకాశం లేదండి. ఎందుకు అవకాశం లేదంటే, అందరం లాక్డౌన్లో ఉండిపోయాం. ఎందుకు లాక్డౌన్లో మరి మనం ఉన్నామంటే, భయంకరమైన వైరస్ బయట. అయితే మనం ఈ రోజున సంఘంగా కూడుకోవాలంటే ఈ లాక్డౌన్ మనకు త్వరగా పోవాలి. లాక్డౌన్ త్వరగా పోవాలంటే బయట ఉన్న కరోనా వైరస్ పోవాలి. బయట ఉన్న ఈ భయంకరమైనటువంటి డిసీజ్ పోవాలంటే ఏం చేయాలంటే మనమేనండి. ఈ తెగులని ఆపాలంటే, ఏమండి, ఈ తెగులని ఆపాలంటే మనమేనండి. తండ్రి దగ్గరికి మనం వచ్చి మనం ప్రార్థన చేయాలండి. ఒకప్పుడు అప్పటి జనాంగానికి ఇలాంటి భయంకరమైనటువంటి తెగులు సంభవించినప్పుడు ఆ యొక్క తెగులుని ఆపటానికి, ఏమండి, వాళ్ళ మధ్య కొంతమంది దేవుని పిల్లలు వెళ్ళి
వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా ఎన్నో విషయాలు మనం వింటూ ఉంటామండి. ఒక వాక్యం విందామండి. సంఖ్యాకాండంలో నుంచి 16వ అధ్యాయము 46వ వాక్యం విందామా? అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. యెహోవా సన్నిధి నుంచి బయలుదేరింది కోపం. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. దేవుని కోపము వారి మధ్యకి వచ్చింది. దేవుడు కోపంతో ఉంటే మనుషుల మధ్యకు వైరస్లు అండి. ఆ కోపాన్ని ఆపడానికి, ఆ కోపాన్ని తగ్గించడానికి ఒకనాటి దేవుని పిల్లలు వెళ్ళి వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తామండి. ఏమండి, మోషే గారైతే దేవుని దగ్గరికి వెళ్ళి, నాయనా అవసరమైతే నీ గ్రంథంలో నుంచి నా పేరు, జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి అవసరమైతే. ఆనాటి జనాంగం కోసము వారి మీదకు ఉగ్రత రాకుండా వచ్చిన ఉగ్రతను పోవాలని ఒకనాడు దేవుని యొక్క పిల్లలు వారి పక్షాన ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తామండి. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం, అలాగే మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, అసలు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా ఎక్కువ వచ్చేసింది. 100కు దాటిపోయింది. 120కి దగ్గర పడుతుంది. మన జిల్లా అంటే మన జిల్లా 100కు దాటిపోయింది. అన్ని జిల్లాల కానీ ఎక్కువ మన జిల్లానే, గుంటూరు జిల్లానే, మన ప్రాంతం వచ్చేసిందండి. మన కళ్ళ ముందు ఎంతో మంది నేల రాలిపోతున్నారు పెట్టల్లాగా. దేవుని పిల్లలారా, వీళ్ళ పక్షాన్ని మనమందరం ఉన్నాం. మనమందరం ప్రార్థన చేయాలి. మనమందరం ప్రార్థన చేయాలి. నాయనా నీ కోపాన్ని తగ్గించుకోండి అయ్యా. నాయనా మమ్మల్ని క్షమించండి అయ్యా. మా తప్పులను క్షమించండి అయ్యా. మా పాపాలని క్షమించండి అయ్యా. మా అతిక్రమాలను క్షమించండి అయ్యా. ఎదుగునైనా ఈ ప్రాంత ప్రజలను కాపాడండి అయ్యా. మీ కోపాన్ని తగ్గించుకోండి నాయనా అని తండ్రికి మనము ఒకప్పుడు దేవుని పిల్లలు ఏ రీతిగా చేస్తూ వచ్చారో ప్రార్థనలు మనం కూడా ప్రార్థన చేయాలండి. నేను చెప్పేనే, నేనే ప్రాంత వాస్తవులు వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారు. అంటే మనిషి తప్పు ఒప్పుకుంటే దేవుడు శిక్ష ఆపేయటము ఆపేస్తాడా? ఖచ్చితంగా ఆపేస్తాడు. అదే ప్రార్థన చేద్దాం. ప్రతి మనిషి తన తప్పును ఒప్పుకోవాలని, దేవుడు తన కోపాన్ని ఆయన తన కోపాన్ని తగ్గించుకోవాలని మనమందరం కూడా మన ప్రాంతం, మన దేశం, మన జిల్లా కోసం మనం ప్రార్థించేటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని పిల్లలారా, అతి త్వరలో మనం అందరం మళ్ళా సంఘముగా మనం కూడుకోవాలి. ఎందుకంటే సంఘ సహవాసం లేకపోతే ఏమవుతుందో ఇంటికి వచ్చాం మనం. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. మనం సంఘంతో ఉన్నప్పుడే ఫలిస్తాం. నాకు వేరుగా ఉంటే, సంఘానికి వేరుగా ఉంటే మీరు ఎవరు ఫలించరు, మీరేమి చేయలేరు అని చెప్పాడు. సంఘం కావాలి మనకి, సహవాసం కావాలి మనకి, దేవుని మాటలు కావాలి మనకి. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సంఘము కోరటం మానద్దు అని చెప్పాడు ఆయన. ఓకే, కానీ రోజున కూడుకునే అవకాశం మనకి లేదు. దేవుని పిల్లలారా, అవకాశం మనకి లేదు. ఏంటి కారణం అంటే లాక్డౌన్లో ఉన్నాం. ఎందుకు? బయట భయంకరం విపత్తు ఉంది. మనము కూడుకోవాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ నుంచి మనం బయటకు రావాలంటే ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ఆగిపోవాలంటే మనమే దేవునికి ప్రార్థన, తండ్రి ఈ కోపాన్ని నాయన
మీ ఆవేశాన్ని తండ్రి ఆయన తగ్గించుకుని మా ప్రాంతాన్ని కాపాడమని రిక్వెస్ట్ చేద్దాం. మనం మా కన్న తండ్రికి మనం ప్రార్థన చేద్దాం. మనుషులందరూ వారి యొక్క తప్పులు ఒప్పుకోవాలని ప్రార్థన చేద్దాం. మనము ఎవరితో మాట్లాడుతున్నామో, మనం ఫోన్ల ద్వారానో మామూలుగాను ఎవరితో మాట్లాడినా సరే, ఇదిగో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు మనము విపత్తు గురించి మనం చెప్పి వారి జీవితాలు దేవుని దగ్గరకు తీసుకుని వచ్చేవారుగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుని యొక్క పిల్లలారా, నా నీతిని వెతకండి అన్నాడు, నా రాజ్యాన్ని, సంఘాన్ని వెతకమన్నాడు. ఆ సంఘాన్ని మళ్ళీ మనమందరం కలిసి కూడి చేరి ప్రార్థించుకునే అంతవరకు కూడా మనము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కాబట్టి మన కాలాన్ని వృధా చేయకండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ 70 సంవత్సరాలు ఈ కాలంలో, అదిగో ఆనాడు ధనవంతుడు తన జీవిత కాలం అంతే కూడా తన ఇష్ట ప్రకారంగానే జీవించాడు. ఏమి సంపాదిద్దామా, డబ్బులు, ధనము, బిల్డింగులు, వీటి మీదే పడిపోయాడు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, వీటి గురించే కాలమంతా, 70 సంవత్సరాల కాలమంతా దీని గురించే భజన. అది కాదండి వెతకాల్సింది. మనకి 70 సంవత్సరాలలో మనము వెతకాల్సింది డబ్బు, ధనము, ఇవి కాదండి, ఆస్తులు కాదండి. అవి కనుక వెతికితే నీవు ధనవంతుడిలాగా నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. వెతకాల్సింది ఏంటి? వాక్యాన్ని వెతుకు, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ధ్యానం చేస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూనే ఉండాలి, పరిశీలన చేస్తూనే ఉండాలి. అలాగనని మన ప్రాంతం కొరకు, మనకి దేశం కొరకు కరోనా వైరస్ పోవాలని తండ్రి, ఈ కరోనా వైరస్ బారి నుంచి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రపంచాన్ని ఆయన కాపాడాలని మనమందరం మరల తిరిగి ఆయన యొక్క రాజ్యంగా, సంఘముగా మనమందరం చేరి కూడి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలని మనమందరం ప్రతిదినం మనకు ప్రార్థన చేద్దాం. కాలాన్ని వృధా చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపామయుడ, గొప్ప దేవుడా, మీకు స్తోత్రము నైనా. మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి నాకు మీరు సహాయం చేస్తున్నందుకై మీకు వందనాలు ప్రభువా. అయినా మనిషికి మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతే కూడా నా ప్రభువా ఆయన కోసమే, తన సుఖం కోసమే, తన సంపాదన కోసమే, తన యొక్క డబ్బు కోసమే మనిషి ఆలోచన చేస్తూ తన కాలమంతా వృధా చేస్తున్నాడు తండ్రి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇదే ఆలోచన నాయన. కానీ యేసు ఏం చెప్పారంటే, నా నీతిని అనగా వాక్యాన్ని వెతకండి, ఈ వాక్యాన్ని మీరు స్టడీ చేయండి, అదే మిమ్మల్ని అందరిని పరలోకానికి తీసుకుని పోయిందని. అలాగే సంఘాన్ని వెతకండి, మీరు సంఘంగా కూడుకోండి అని చెప్పారు నాయన. కానీ ఈ రోజున మనిషి యొక్క అతిక్రమాలను బట్టి, మనిషి యొక్క పాపాలను బట్టి నాయన, మనిషి యొక్క ఈ దుర్మార్గపు నీచమైనటువంటి ఈ పనులను బట్టి ఈ వైరస్, ఈ విపత్తునైనా సంభవించింది. నాయనా మీ కోపాన్ని నాయన తగ్గించుకోమని పరమ తండ్రి, దేవుని పిల్లలుగా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ యొక్క కోపాన్ని బట్టి మాత్రమే ఈ వైరస్ సంభవిస్తున్నట్లుగా మేము మాకు బైబిల్ ద్వారా మాకు అర్థమవుతుంది ఆయన. కన్న తండ్రి, అయినా మీ కోపం తగ్గాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ప్రాంతాన్ని కాపాడమని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మేమందరం దేవా సంఘంగా చేరి కూడినైనా సన్నిధులు గడిపేంత వరకు మీ కృప మా అందరికి తోడుగా ఉంచమని, సంఘ బిడ్డలందరినీ మీ కృపలో దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి సెలవు తీసుకుందాం.